Praise the Lord. Good morning and welcome to Power Pact Pastors International Fellowship. I'm very happy to see you all and thank you so much for joining today. Dr. Jerry Rausch from Georgia, he is going to speak to us, a special message for us, and from Konasima Jilla, John Victor Guttula is going to lead us into praise and worship. Thank you so much for joining from Africa, from India, from different countries, and America. It's a privilege to stand before you and welcome you all once again. సో అయ్యగారులు మీ అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరికి కూడా శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు డాక్టర్ జెర్రీ రౌష్ గారు మరి గొప్ప సందేశాన్ని మన కోసం సిద్ధం చేశారు. అదేవిధంగా కోనసీమ జిల్లా నుంచి జాన్ విక్టర్ గారు మనకి ఈరోజు మరి ప్రైజ్ అండ్ వర్షిప్ జరిగించబోతున్నారు. సో బిఫోర్ వీ డూ ఎవ్రీథింగ్, సో రిమెంబర్ వన్ థింగ్. సో ఆఫ్టర్ ద మెసేజ్ అయిపోయిన తర్వాత మీ అందరు కూడా మీ యొక్క పరిచర్యలో, మీ వ్యక్తిగత జీవితంలో ఈ వారంలో జరిగినటువంటి ఏదైనా ఒక సాక్ష్యాన్ని, 1 minute టెస్ట్ మనీ, 1 minute గుడ్ న్యూస్ ని చెప్పడానికి సిద్ధంగా ఉండండి. దెన్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ అవర్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఆల్సో ఆఫ్టర్ ది మెసేజ్. ఓకే, so before we do anything, let's say all together, faith confession of the power packed pastor. మనందరం కలిసి శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని చెప్పుకుందాం. రీడ్ విత్ మీ ఆల్ టుగెదర్. You are not what people calls you are, but you are what God calls you. You are the power packed pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, మరి ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఓ గొప్ప యోధుడవు. నీవు శక్తి కలిగిన సేవకుడవు. సో ఎవరివన్ సే, ప్రతి ఒక్కరు చెప్పండి నాతో పాటు, నేను శక్తి కలిగిన సేవకుడిని. ఐమ్ ద పవర్ ప్యాక్డ్ పాస్టర్. The power packed pastor. So every day morning, whenever you wake up, whenever you look into a mirror, so you have to say these words, I am the power packed pastor. అద్దంలో చూసిన ప్రతిసారి నేను శక్తి కలిగిన సేవకుడిని అని చెప్పుకోవాలి. Amen. So let's welcome our pastor from కోనసీమ జిల్లా, జాన్ విక్టర్ గుత్తుల జాన్ విక్టర్ గారిని మరి బృందాన్ని ఆహ్వానిస్తున్నాం. సో పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. వెరీ హ్యాపీ టు సీ యు. ఎక్కడి నుంచి మీరు? గత 4 నెలల పాటు చూస్తున్నాం అయ్య గారు. వెరీ గుడ్. ఓకే, ప్రతి వారం ఇలా వచ్చి ఇలాగా ఇంటూ ఉన్నాం. శ్రీరెడ్డి గారి ద్వారా వచ్చాము. నైస్ నైస్ నైస్. మీ చర్చ్ పేరు ఏం పేరు? నా పేరు కలవర స్వస్థాలయం సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. వెల్కమ్ సార్. 2 పాటలు పాడి ఆరాధన చేయండి, తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. అలాగే నాయకులైన అయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క దైవజనులకు కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఆరాధన చేసుకుందాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధనలకు యోగ్యుడా, స్తుతి పాడి నిన్ను పొగడెదను. ఆరాధన 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 నీకే. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా. కూలిపోయేను అడ్డు గోడలు, సాగిపోయేను యాత్రలు. కూలిపోయేను అడ్డు గోడలు,
సాగిపోయేను కానాను యాత్రలో. ఆరాధన 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 నీకే. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించిరే. పౌలు శీలలు బంధింపబడగా పాటలు పాడి ఆరాధించిరే. బంధకములు తెంపబడెను వెంబడించిరి యేసయ్యనందరూ. బంధకములు తెంపబడెను వెంబడించిరి యేసయ్యనందరూ. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో ప్రభువా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో ప్రభువా. పెంతుకొస్తు పండుగ దినమునందు ఆరాధించే గంభీరముగా. పెంతుకొస్తు పండుగ దినమునందు ఆరాధించే గంభీరముగా. కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడిరి యేసయ్యనందరూ. కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడిరి ఆత్మ బలముతో. ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నువ్వు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నీ స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే
నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవ్వడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవ్వడు. యుద్ధము నీదేనయ్యా శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు. నీవు కరుణించగా కాదను వాడెవ్వడు, శక్తితో నింపగా ఓడించువాడెవ్వడు. సాయము నీదేనయ్యా సాయకుడా, నీతో సాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సాయకుడా, నీలో సాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన చేయండి, ఆరాధన చేసి ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి పరిశుద్ధుడానికి వందనాలు, పరమ తండ్రి నీకు వందనాలు, గొప్ప దేవుడానికి చూడని వారిని దర్శనము అనుగ్రహించువాడా.
చూడటానికి కష్టపడటానికి ఈ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో కూడా వెళ్ళాలి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. అగాధ జలములు ఆల్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినవి. అగాధ జలములు ఆల్పగలేని ప్రేమ జ్వాలను రగిలించినది. సంపూర్ణమైన సియోనులో నన్ను చేరరమ్మని పిలచినది. సంపూర్ణమైన సియోనులో నన్ను చేరరమ్మని పిలచినది. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితం. నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే. అసాధ్యమైన కార్యములెన్నో ప్రార్థించగనే సాధ్యము చేసేవయా. అసాధ్యమైన కార్యములెన్నో ప్రార్థించగనే సాధ్యము చేసినది. అనుదినమును తన వాత్సల్యమును చూపి అంతకంతకు హెచ్చించినది. అనుదినమును తన వాత్సల్యమును చూపి అంతకంతకు హెచ్చించినది. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే, నీ ప్రేమ పరవశమే, నీ ప్రేమ పరవశమే. నా యేసయ్యా నీతో నా జీవితం, నా యేసయ్యా నీతో నా జీవితము. నిత్యము సంతోషమే, నిత్యము ఆనందమే. లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమించినవి. లెక్కించలేని నా దోషములు నిండు ప్రేమతో క్షమించినవి. నా శాపమంతా సిలువలో కడిగి నన్ను నూతన పరచినది. నా శాపమంతా సిలువలో కడిగి నన్ను నూతన పరచినది. నీ కృప బాహుల్యమే, నీ కృప బాహుల్యమే. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా 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 ఆరాధనా
పరిశుద్ధుడా ప్రేమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పదాలకు వందనాలు. నీ మహాకృప ప్రారంభించిన ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా మమ్మీ మినిస్ట్రీ ద్వారా ప్రభా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ద్వారా ప్రభు ఈ రోజునైనా చూపు కళ్ళలో ప్రభా ఇలాగా నేను స్థుతించడానికి, నేను కనపరచడానికి, నేను ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. నువ్వు చేసిన మేలుకి ఉపకారాలకు ఏమి ఇచ్చిన తీర్చడం కేవలం ఉచితమైన కృప ప్రేమ ఇంతవరకు నన్ను సజీవ లెక్కలు ఉంచింది ప్రభా. ఈ రోజు నీ దైవజనులను ప్రవేశిని నక్క సామ్యాలయ్య గారిని ప్రభు నిలబెట్టి ప్రభా, విదేశీ భక్తులు ప్రభు దైవజనులు నిలబెట్టి ప్రభు ఈ రోజు నేను మాతో ఏం మాట్లాడబోతున్నావో మాకు తెలియదు కానీ ప్రభా ఒక అద్భుతమైన వర్తమానంతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దానికి వందనాలు. ఆ మాటలు మా జీవితానికి ఆస్వాదకరంగా ఉంటాయని నమ్ముచున్న దానికి వందనాలు ప్రభా. ఈ రోజు నేను పరలోకం నుంచి దిగి వచ్చిన నూతన మన్నాన్ని మేము నమ్ముచున్న దానికి వందనాలు ప్రభా. నీ దైవజనుల ప్రభు వేడంతో ఆత్మశక్తి నింపు నడిపించుకొని ప్రభా. ఈ ఉదయకాల సమయంలో జీవి మీద దైవజనులు వారందరితో మీరు మాట్లాడాను ప్రభా. ఎవరు ఏ అవసరం వచ్చినా మాకు తెలియదు నాయన. ఎవరు ఎటువంటి నేను అవసరత కలిగి ప్రభావ జీవి వేదికలో వచ్చి ప్రార్థన చేస్తారో మాకు తెలియదు నాయన. వారి యొక్క ప్రతి అవసరత యేసుక్రీస్తు నామములో ప్రవేశానికి మీరు మాట్లాడి తీర్చమడతానికి వందనాలు ప్రభా. ప్రాముఖ్యంగా సమయంలో జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి మంచి ఆరోగ్యం తెచ్చింది, వారిని బలపరిచిన దానికి వందనాలు ప్రభా. ఈ మమ్మీ మినిస్టర్ పరిచయం చేసిన పరిస్థితి రెడ్డి గారిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి వందనాలు ప్రభా. అమ్మగారు ఆరోగ్యం దయచేయండి. దీంట్లో ఎవరెవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకున్నారు, బలపరిచి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని స్తుతి ఘనత మహిమ ప్రభావానికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. Thank you so much. Thank you so much, Ayagaru. Praise the Lord once again. Thank you. Let's pray together. Precious Heavenly Father, once again we come before you, throne of grace. Lord, we are ready to hear from you. Lord, speak to us, anoint thy servant, and speak to each one of us, Father. I thank and praise you, Lord, for everything. In Jesus' mighty name I pray. Amen. Amen. I welcome our speaker for the day, Dr. Jerry Rausch. Jerry, good evening. Praise the Lord. Thank you so much. Good evening. I was unmuting my microphone. Wow, you look great. My pleasure to be with you this morning, this evening for me. So I am on the beach in Florida for Thanksgiving. We had a very nice holiday. Wow. So మరొకసారి మీ అందరికీ ఉదయకాలం నాకు సాయంకాలం శుభాకాంక్షలు. మరి మీ మధ్యలో ఈ విధంగా ఉండటానికి చాలా సంతోషం. నేను యాక్చువల్గా మరి థ్యాంక్స్ గివింగ్ సెలవుల్లో మరి ఫ్లోరిడాలో ఉన్నాను. అయినప్పటికీ కూడా నా టర్మ్ వచ్చినప్పుడు నేను మాట్లాడాలని నేను మరలా మీ మధ్యకు వచ్చాను. The water on this beach is crystal clear, blue. The beach sand is white as snow. It's very beautiful. Wow. So నేను అయ్యగారు ఫ్లోరిడా రాష్ట్రంలో బీచ్ దగ్గర సెలవు రోజుల్లో సేద తీరుతూ ఉన్నారు. అక్కడ నీళ్ళన్నీ కూడా మరి అంటే ఒక అద్దంలాగా చాలా క్లారిటీగా ఏం మురికి లేకుండా ఉన్నాయి. ఆ ఇసుక కూడా తెల్లగాను మంచులాగానే అనిపిస్తుంది. అంటే ఆ బీచ్ అంతా శుభ్రంగాను ఆహ్లాదకరంగాను ఉంది అని చెబుతున్నారు. So Solomon told me last night, like 9 or 10 o'clock, that today was my day. So I didn't have one whole big amount of time to prepare for this meeting. సో సాల్మన్ గారు రాత్రి నాకు గుర్తు చేశారు, రేపు నీ 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 యొక్క వంతు మాట్లాడాల్సిన వంతు అని. సో నేను హడావిడిలో ఈరోజు దేవుని దగ్గర మీకోసం ఒక సందేశం తీసుకొచ్చాను. So I picked two different things, two different themes to share with you this morning. మరి మీతో రెండు విషయాలు మాట్లాడాలని రెండు అంశాలు నేను సెలెక్ట్ చేశాను మీతో మాట్లాడటం కోసం. One is from the studies that we're going to be reading was written by Dietrich Bonhoeffer, who was imprisoned by Hitler in World War II. రెండో ప్రపంచ యుద్ధంలో మనం గత నెలలో కూడా మాట్లాడుకున్న రెండో ప్రపంచ యుద్ధంలో మరి జరిగే సమయంలో మరి జర్మనీ దేశంలో హిట్లర్కి వ్యతిరేకంగా నిలిచినటువంటి జాన్ హాపర్ అనే పాస్టర్ గారి జీవిత చరిత్ర గురించి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఆయన గురించి ఈరోజు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. He was one of the few pastors in Germany to speak up against
what was happening to the Jews and to the gypsies. He was the one of very few men, you could probably count them on one hand, that spoke against what Hitler was doing to people. అయితే మరి జర్మనీ దేశంలో హిట్లరు పరిపాలిస్తున్న సమయంలో నియంతగా ఆయనకి వ్యతిరేకంగా ఎవ్వరు కూడా మాట్లాడలేదు. కొంతమంది, అంటే వేలతో లెక్కించవచ్చు, 1 2 3 4 అని. సో వాళ్ళు కొంతమంది పాస్టర్లు మాత్రమే ఆత్మపూర్ణులయ్యే నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్న యొక్క నియమాలన్నీ కూడా తప్పు అని వ్యతిరేకించి వాళ్ళలో ఈయన జాన్ హాపర్ అని ఆయన ఒక ఆయన. And he was one of the last things that Hitler did before he killed himself was he made sure that Dietrich Bonhoeffer was shot he was imprisoned in a cell in Germany, and before Hitler killed himself, he made sure that Dietrich Bonhoeffer was dead. అయితే వాస్తవాన్ని మనకు తెలుసు, హిట్లర్ తనను తాను కాల్చుకొని చనిపోయాడు. అయితే అంతకు ముందుగానే ఈ డిట్రిచ్ బాన్హాఫర్ అనే పాస్ట్ గారిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నానే ఆయన సరసాల్లో పెట్టాడు. అయితే హిట్లర్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకోబోయే ముందు మరి సరసాల్లో ఉన్నటువంటి పాస్ట్ గారిని చంపి ఆ తర్వాత తనను తాను చంపుకున్నాడు. He was able to, he was truly a Christian pastor that stepped out for Christ, and it cost him his life. కాబట్టి క్రీస్తు ప్రభు వారి కోసం వాక్యంగా బోధించాలి, దేంట్లో కూడా రాజీ పడకూడదు అనే ఉద్దేశంతో ఆ రోజు నియంత అయిన హిట్లర్ని వ్యతిరేకించి ధైర్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఈ యొక్క పాస్ట్ గారు బాన్హాఫర్ అనే ఆయన. So at the same time, we want to consider a pastor from the country of Eritrea. అదే సమయంలో నేను ఇప్పుడు మరొక సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎరిట్రియా అనే దేశంలో ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి ఒక పాస్టర్ గారి గురించి మీ మధ్యలో నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. And this pastor, he was faithful in all of his serving God as well. ఈ ఎరిట్రియా అనే దేశం సూడానికి దగ్గరలో అటు అరేబియా దేశాల్లో ఉంది. ఆ దేశంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన సేవ చేస్తూ చాలా నమ్మకంగా సేవ జరిగిస్తూ ఉన్నాడు. His name was Pastor Kifley. ఆయన పేరు పాస్టర్ టిఫ్లీ. And he was bothering the government so much with his preaching and his reaching the lost souls that they told him to either quit or they were going to kill him. అయితే ఆ పాస్టర్ గారు తన యొక్క బోధలతో ఆ దేశపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ దేవునికి అనుకూలంగా ప్రసంగిస్తూ ఆ దేశంలో ఉన్న అధికారులకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. కనుకనే ఆయన్ని చంపాలి అని అధికారులు అనుకున్నారు. Now this Pastor Kifley, he became widely known in Eritrea and really throughout Africa as the pastor who could not be burnt. అయితే ఈ పాస్టర్ గారు కిఫ్లీ అనే పాస్టర్ గారు ఆ యొక్క ఎరిట్రియా అనే ఆఫ్రికా ఖండం అంతా కూడా ఆ దేశం అంతా కూడా బాగా పాపులర్ అయ్యాడు. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని. And we're going to listen. I don't know whether you can play it, Solomon, but I can probably play some of the video on my computer and probably the Zoom will pick it up. No, I can play here. Okay. Well, then let's, how many people have we got signed on? Do we have our full amount or should we wait a minute? No, it's already 56. Yes. Okay. Why don't you play 1 minute? Okay. Of the video, and you can or play 30 seconds and interpret, and play 30 more seconds and interpret. A pastor was set on fire. Okay. Go. Yeah, so 1 minute you play, then I'll translate. Go ahead. You gonna play or me play? Joel is playing. A pastor was set on fire in front of hundreds of people in Eritrea. They wanted him to deny Jesus. He refused. What happened next left the entire crowd speechless.
This isn't some ancient story from a history book. This happened in our lifetime, in a country where Christians are being hunted down just for believing in God. The pastor's name was Kifli, and what they did to him was beyond cruel. But here's the thing. What God did in response changed everything. Not just for Kifli, but for everyone who watched that day. And I'm about to tell you exactly what happened, minute by minute. Eritrea is one of the most dangerous places on earth to be a Christian. Most people have never even heard of this country. It's a small nation in the Horn of Africa, right next to Ethiopia and the Red Sea. And if you think persecution is just something that happened 2,000 years ago, you need to hear this. The government there has created what human rights groups call an open-air prison. Christians are arrested without trials. They're thrown into metal shipping containers in the desert where temperatures reach over 120 degrees Fahrenheit during the day and drop to freezing at night. Many don't survive. Those who do come out are never the same. Pastor Kifli knew all of this. He knew the risks. He had already been arrested twice before. The first time, they beat him so badly that he couldn't walk for 3 weeks. The second time, they kept him in one of those containers for 8 months. Okay. 8 months of torture. ఓకే సో ఇక్కడ మనం చూసినటువంటి వీడియోలో ఒక పాస్టర్ గారు ఈ దేశం ఎట్రియా అనే దేశం వాస్తవానికి ఎర్ర సముద్రం మరియు ఇథియోపియా అనే దేశం మధ్యలో ఉన్నటువంటి చిన్న దేశం. ఈ దేశంలో వాస్తవానికి ఈ దేశం ఎక్కడుందని ప్రపంచానికే తెలియదు. ఆ దేశంలో ఒక క్రైస్తవునిగా బ్రతకటం కూడా చాలా కష్టం. ఎందుకంటే క్రైస్తవుల్ని మరి సజీవ సమాధి చేస్తారు, క్రైస్తవుల్ని వేటాడి మరి చంపుతారు. అయితే ఈ దేశంలో ప్రాముఖ్యంగా అక్కడ ఉంది ఏంటంటే అంటే బంధించకుండా ఇట్లా ఖాళీ స్థలంలోనే ఎడారి అంతా ఇసుక ప్రాంతంలో అక్కడే సరసాల్లాగా ఒక ఇనప కంటైనర్లు తీసుకొచ్చి ఆ కంటైనర్లో ఈ క్రైస్తవుల్ని పెడతారంట. వాళ్ళు వేడికి అంటే ఉదయకాలం అయితే దాదాపు 110 డిగ్రీలు వేడి ఉంటుంది, సాయంత్రం అయితే మరి 0కు పడిపోయి చల్లగాలికుంటారు. సో ఉదయం వేడి, సాయంత్రం చలికి ఈ రెండింటికి మధ్యలో తట్టుకోలేక చాలా మంది చనిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి కిఫ్లీ అనే పాస్టర్ గారు మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన అంతకు ముందే 2 సార్లు అరెస్ట్ చేయబడ్డాడు. ఆ తర్వాత 2 సార్లు అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని కొట్టడం ద్వారా కాళ్ళతో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. చూద్దాం నెక్స్ట్. Okay. So tell them, Torture of being told wait a minute, stop. What we're going to do is we're going to mix that story in with what Dietrich Bonhoeffer has to say and just kind of consider both teachings, because one of the men was spared by God and one of the men was not. ఇక్కడ ఇద్దరు సేవకుల గురించి నేను ఈ రోజు మీతో మాట్లాడుతున్నా. దీంట్లో ఉన్న సేవకులందరికీ కూడా ఈ రెండు కూడా మనకి మంచి పాఠాలు, ఇద్దరు జీవితాలు. మనం ఈ ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఆ పాస్ట్ గారిని ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడు. ఇక్కడ మరి ఈ యొక్క మరి నియంత పరిపాలనలో ఉన్నటువంటి ఈ పాస్ట్ గారిని మరి ఆయన చంపబడ్డాడు. ఈరోజు ఇద్దరి మధ్యలో జరిగింది ఏంటి అని ఇద్దరు పాస్ట్ గారుల జీవిత చరిత్ర నుంచి మనం ఈరోజు కొన్ని పాఠాలు నేర్చుకోబోతూ ఉన్నాం. And the honest truth, brothers and sisters that are with me on this study this morning, we don't know what God is going to do when our day of trial comes. We don't know whether he is going to miraculously spare us or we do not know whether we are going to be the ones that have the honor of giving our lives in his service. అయితే ప్రియమైన సహోదరులారా, మనం అందరం కూడా దేవుని నమ్ముకొని దేవుని సేవలో ఉన్నాం. ఎప్పుడైతే మరి రాకడ వస్తుందో లేకపోతే శ్రమలు వస్తాయో, హింస వచ్చినప్పుడు మరి దేవుడు ఆ సమయంలో మనం హింసలో ఉన్నప్పుడు అద్భుతకరంగా రక్షిస్తాడా లేకపోతే మనం హతసాక్షులుగా మరణించుతామా అనేది దేవుని మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఏదైనా హతసాక్షిగా మరణించడానికైనా లేదా ఆపదలో నుంచి తప్పించబడటానికైనా మరి నేను సిద్ధంగా ఉన్నానే అనే ఒక నిర్ణయం ఈ రోజు మనం తీసుకోవాలి. So let's start off with this Isaiah 12:1-4 reading. Solomon, you just read it in Telugu. మనందరం కలిసి so let's all read together Isaiah chapter 12:1-4. యెషయా గ్రంథం 12వ అధ్యాయము
1-4 వరకు చదువుకుందాం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు మా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాము, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. వర్స్ 2, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తన స్పదము, ఆయన నాకు రక్షణాధారమయ్యాను. వర్స్ 3, కావున మీరు ఆనందపడి రక్షణాధారులైన బాహులో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరిలాగందురు. వర్స్ 4, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైందని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. వర్స్ 5, యెహోవాను కీర్తించుడి, కీర్తన పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడపరచెను, భూమి అంతటను ఇది తెలియబడును. Finally, verse 6, సియోను Okay, that's good. That's good. It should have been Isaiah 12, 1-4. Okay, yeah. Okay. So thankfulness works in the Christian community as it usually does in the Christian life. అంటే దేవుని బిడ్డలుగా ఉండి దేవుని పరిచర్యలో బ్రతకటం జరిగించడం అనేది చాలా ఒక ఛాలెంజ్ తో కూడింది. Only those who give thanks for the little things will receive the great things as well. అయితే చిన్న చిన్న కార్యాలను బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పుడు పెద్ద పెద్ద కార్యాలు కూడా మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. We prevent God from giving us the great spiritual gifts prepared for us because we do not give thanks daily for the little gifts he gives us. కొన్నిసార్లు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయకుండా నువ్వే ఆపుకుంటావు. కారణం ఏంటంటే నీ జీవితంలో జరిగిన చిన్న కార్యాలను బట్టి దేవుని స్తుతించటం తెలియట్లేదు. కనుకనే పెద్ద కార్యాలు నీ జీవితంలో నువ్వు జరిగించుకోలేకపోతూ ఉన్నావు. So we think that we should not be satisfied with a small measure of spiritual knowledge. కనుకనే ఆత్మీయ సత్యాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకోవటంలో కొద్దిగా పొందుకొని మనం దాంట్లోనే తృప్తి పడకూడదు. ఆత్మీయ జ్ఞానం సంపాదించుకోవటానికి అనుదినం ఆశ కలిగి దానికోసం మనం ప్రయత్నించాలి. We think we would not be satisfied with the small measure of experience or a small measure of the love that has been given to us. మరి చిన్న బహుమానంతోనే లేకపోతే చిన్న ప్రేమతోనే చిన్న కరుణతోనే మనం చిన్న చిన్న విషయాల్లోనే తృప్తి పడకూడదు, పెద్ద వాటిని ఆశించాలి. And we constantly are seeking the great gifts. We want the great gifts when sometimes we need to be satisfied even with the small gifts that God gives us. కనుకనే పెద్ద బహుమానం పొందుకోవాలంటే చిన్న బహుమానంలో మనం నమ్మకంగా ఉండాలి. And sometimes we even are jealous of other Christians who seem to have stronger faith or they have more experiences, experiences of maybe healings, miracles, or maybe speaking in tongues, or maybe God speaks to them, that they're jealous of the other Christians. We're jealous of other Christians that we think that have more gifts than we have. చాలాసార్లు కూడా మనం ఇతర సేవకులను చూసినప్పుడు, వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ వరాలను చూసినప్పుడు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు మనం కొద్దిగా ఈర్ష్య పడుతూ ఉంటాం. Sometimes I'll run across somebody and they'll say, well, God is telling me this and God is telling me that, and God is instructing me to say this or do this or do that. కొన్నిసార్లు కొంతమంది దేవుడు నాకు చెబుతున్న ప్రతి విషయాన్ని దేవుడు నాకు ఇది చెబుతున్నాడు, దేవుడు ఇది చేయమన్నాడు, దేవుడు అలా బొమ్మన్నాడు, దేవుడు ఇలాగ అన్నాడు అని చెబుతూ ఉంటారు. And I find myself also thinking, I wish God would talk to me that much. It seems like I have to read his word. I have to study his Psalms.
I have to study the Word of God to receive back some great knowledge from Him. I don't find that it's so easy to hear from Him directly. అయితే నేను మరి దేవుడు మన కొంతమంది అయితే అంటే ఈజీగా చెప్పేస్తారు, దేవుడు ప్రభువు నాకు ఇది చదువుతున్నాడు, ప్రభు ఇలా అన్నాడు, ప్రభు అలా అన్నాడు. నేను కూడా అలాగ ప్రయత్నిస్తూ ఉన్నాను, వాక్యాన్ని చదువుతూ ఉన్నాను, నమ్మకంగా ఉంటున్నాను, అన్ని చేస్తున్నాను. కానీ అంత ఆ దేవుని నుంచి దేవుని స్వరాన్ని వినటం అంత తేలిక కాదు అని అనుకుంటున్నాను నేను. You know, I think back on my own experience when God spoke to me and I could hear His voice audibly. He said to me, "Feed my sheep." అయితే కొన్ని సంవత్సరాల క్రితం నేను సేవకు రాకమునుపు ఆయన స్వరాన్ని ఒక్కసారి విన్నాను నేను. అంటే నా యొక్క బాహ్య చెవులతో విన్నాను. ఏమని అంటే, నా మందను మేపుము అని. And you know, I could desire that God speaks to me like that on a regular basis, but at the same time, I received a command from Him to feed His sheep, and that should be enough, should it not? అయితే నేను ఒక్కసారి విన్నటువంటి ఆ యొక్క బాహ్య చెవులతో విన్న ఆ స్వరాన్ని ప్రతిరోజు వినాలని కూడా ఆశ ఉంది నాకు, కానీ అది సాధ్యపడట్లేదు. ఏదైనా ఆయన ఒక్కసారి నాకు ఆజ్ఞాపించినటువంటి ఆ ఆజ్ఞని నేను శిరస వహించి మరి పరిచర్య చేస్తూ అనేక మందిని బలపరుస్తూ ఉన్నాను. Okay, let's go back. Give us another minute of the other testimony. ఆ వీడియోని ఒక్కొక్క నిమిషం ఏం జరిగిందని మనం ఇంకొక నిమిషాన్ని మనం చూద్దాం. ఆ వీడియోని ప్లే చేద్దాం. Torture of being told daily that if he just denied Jesus, he could go home to his wife and 3 children. But he never did. When they finally released him, his church begged him to flee the country. Other pastors had escaped to Sudan, to Ethiopia, anywhere they could find safety. His own wife pleaded with him, holding their youngest daughter who was only 4 years old at the time. She told him that his children needed a father, that dying for his faith wouldn't help anyone. Kaifli looked at his wife and said something that still makes me emotional when I think about it. He said, "If I run, who will tell our people about Jesus? If I run, who will show them that he's worth more than our lives?" That's the level of faith we're talking about here. Not the kind of faith where you go to church on Sunday and feel good about yourself. Not the faith where you post a Bible verse on social media and call it a day. This was the kind of faith that looked death in the face and said, "Jesus is still worth it." 3 months after his release, the police came for him again. But this time was different. This time they didn't just arrest him quietly, they made it a public spectacle. They announced in the local market that there would be a gathering in the town square, and everyone was required to attend. No one knew what it was about, but in Eritrea, when the government tells you to show up, you show up. Over 500 people gathered that afternoon. Families, children, elderly people. Everyone was there. The soldiers had set up a large area in the center of the square. And then they brought out Pastor Kifli. His hands were tied behind his back. So, ఇక్కడ 2 సార్లు పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని. 2 సార్లు పోలీసులు అరెస్ట్ చేసి 3వసారి అరెస్ట్ చేసినప్పుడు అని అన్నారు, "నువ్వు ఒక్కసారి ఈ యేసు ప్రభును విడిచిపెడతాను, మరలా సువార్త చెప్పును అని చెప్పు, నేను నిన్ను వదిలిపెడతాము, మీ పిల్లలతో మరి నీ భార్యతో ఉండొచ్చు" అంటాడు. అయితే ఆయన మాత్రం ఒప్పుకోలేదు. నేను యేసు ప్రభుని దేవుడు కాదని నేను చెప్పలేను అన్నాడు. ఆ తర్వాత అప్పుడు విడిచిపెట్టాక ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే వాళ్ళ సంఘం అందరు కూడా భయపడిపోయి వేరే దేశం పక్కనే ఉన్న ఇథియోపియాకి పారిపోదాం అన్నారు. ఆ తర్వాత తన భార్య కూడా ఉంది, "అయ్యా, మనకి 4 సంవత్సరాల పాప ఉంది, ఆ పాప కోసమైనా నువ్వు బతకాలి, ఆ పాపకు తండ్రి కావాలి. అయితే నువ్వు ఈ రోజు నీ విశ్వాసం కోసం, క్రీస్తు కోసం చనిపోవటం ద్వారా ఎవరికి ఉపయోగం లేదు. నువ్వు కనీసం అబద్ధం ఆడి బతికితే నీ భార్య పిల్లలన్నా బాగుపడతారు, కాబట్టి నువ్వు బతకాలి" అండిది. అప్పుడు మనం వేరే దేశాన్ని పారిపోదాం పదా అంటుంది. అప్పుడు ఆయన అంటాడు, లేదు, నేను ఈ దేశాన్ని విడిచిపెట్టి రాను. నేను గనక ఇక్కడ నుంచి పారిపోతే యేసు ప్రభు సువార్తని ఈ మన ప్రజలకు ఎవరు చెబుతారు? నేనే చెప్పాలి, కాబట్టి వేరే దేశానికి రాను అన్నాడు. అయితే మరొక రోజు ఆ దేశం అంతా కూడా చాటింపేశారు, మీరందరూ కూడా మరి పంచాయతీ జరిగే స్థలానికి రావాలి అని.
ఎప్పుడైనా ఆ దేశంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చిందంటే జనం అందరూ కూడా ఏదో జరగబోతుంది అని కూడుకుంటారు. అక్కడ పెద్ద దాదాపు 500 మంది దాకా కూడుకొని ఉన్నారంట ఆ సెంటర్లో. So we will get back to that video in a minute. So we want to get back to our wanting the experiences that some other Christians have. తర్వాత ఇప్పుడు మరొక సేవకుడు కలిగిన అనుభవాన్ని చూద్దాం. And as we complain to God, we consider this a good argument before him. అయితే ఇప్పుడు మనం ఏం చేసుకుంటే సేవకులుగా పలానా సేవకుడికి కారు ఉంది నాకు లేదు, పలానా సేవకుడికి ఇది ఉంది అది లేదు, నాకు ఇది లేదు అని ఎదుటి వాళ్ళ మీద చూసి ఈర్షపడి దేవుని దగ్గర ఆ వాదం తెస్తాం. ప్రభువా ఏంటి ఆయన అలా ఆశీర్వదించావు, నన్నేంటి ఇలా ఉంచావు, ఇదేనా అని మనకు లేని దాని గురించి దేవునితో వాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. So we pray for big things and we forget to give thanks for the small things that we receive daily from him. వాస్తవానికి పెద్ద కార్యాలు జరగాలని మనం ప్రార్థిస్తూ ఉంటాం, కానీ మన జీవితంలో అనుదినం ఆయన చేస్తున్నటువంటి చిన్న చిన్న కార్యాలను మనం మర్చిపోతాం. ఆయన కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోతాం, కానీ నాకు పెద్ద కార్యాలు చెయ్యి అని ప్రార్థిస్తూ ఉంటాం. And how can God entrust great things to one who is not grateful for the little things he's receiving from God's hand? కాబట్టి దేవుని చేతి నుండి అనుదినం నువ్వు పొందుకుంటున్నటువంటి చిన్న చిన్న మరి బహుమానానికి నువ్వు కృతజ్ఞత చెప్పనప్పుడు నీకు గొప్ప కార్యాలు ఏ విధంగా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. Isaiah, let's read this Isaiah 12:1 passage again, just one verse at a time. యెషయా గ్రంథం 12వ అధ్యాయము మొదటి వచనం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. I will give thanks to you, O Lord, for your anger has turned away and you comforted me. Yes. Surely God is my salvation. I will trust and I will not be afraid. Go ahead, Solomon. Did you read that? Yeah, I read. Okay. For the Lord God is my strength and my might, and he has become my salvation. With joy, you will draw water from the wells of salvation. ఇదిగో నా రక్షణ కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకుని ఉన్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమైనను. So Solomon, let's give another minute of that testimony. Okay, go back to testimony. His hands were tied behind his back. His face was bruised and swollen. You could tell he had been beaten recently, probably that same morning. But even through all of that, people who were there say his eyes were clear. He wasn't looking down in defeat. He was looking up. A military officer took a megaphone and addressed the crowd. He said that Pastor Kaifle was an enemy of the state, that he had been spreading dangerous religious ideas, and that he refused to pledge loyalty to the government. Then he said something that made everyone's blood run cold. He said, "Today you will all witness what happens to those who choose a false god over their country." They had built a metal pole in the center of the square. They tied Keefley to it, wrapping chains around his chest and legs so he couldn't move. Then soldiers brought out containers of gasoline. Not just a little bit. Multiple containers. They poured it all over him, soaking his clothes, his hair, everything. The crowd started to panic. People were crying, screaming. Some tried to leave, but soldiers blocked the exits. They were forced to watch. Okay. The officer gave Keefley one last chance. అయితే ఇక్కడ ఆ రోజు దాదాపు ఆ దేశంలో ఉన్న జనమందరూ కూడా అక్కడ కూడుకున్నారు. వారి మధ్యలోకి మరి వెనక్కి చేతులు కట్టేసినటువంటి ఈ పాస్టర్ గారిని కిఫ్లీని తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చి ఆ రాత్రి అంతా ఆయన కొట్టినట్టున్నారు. ముఖమంతా కూడా వాసిపోయి ఉంది. తీసుకుని వచ్చి జనమందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడున్న సైన్యాధిపతి మరి ఒక మెగాఫోన్ తీసుకొని చెబుతూ ఉన్నాడు,
ఇదిగో ఇక్కడ మీ ముందున్నటువంటి ఈ పాస్టర్ గారు, మరి ఈ కిఫ్లీ అనే ఆయన మరి తప్పుడు సిద్ధాంతాలని, తప్పుడు మతాన్ని ఎంచుకొని మన దేశానికి, మన భూమికి వ్యతిరేకంగా ఈయన ప్రసంగాలు చేస్తున్నాడు. కాబట్టి ఈయన దేశ ద్రోహి, ఈయన్ని మరి మన దేశంలో బ్రతకటానికి ఈయనకి అర్హత లేదు అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చూస్తుంటే ఆయన అన్నాడు, ఈరోజు మీ అందరూ కూడా మరి దీనికి సాక్షులై ఉన్నారు. ఎవరైనా సరే మన దేశానికి వ్యతిరేకంగా మరి తప్పుడు సిద్ధాంతాలని, తప్పుడు మతాన్ని, తప్పుడు దేవుణ్ణి తీసుకొచ్చినట్లయితే ఏం జరుగుతుంది అనే దానికి మీరందరూ కూడా దీనికి సాక్షులై ఉన్నారు అని ఆయనకి ఒక 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 పోల్ లాంటిది, ఇనప పోల్ లాంటిది పెట్టి దాన్ని కట్టేసి ఒక క్యానులతో మరి పెట్రోల్ తీసుకొని వచ్చి ఆయన మీద జల్లారు. అందరు కూడా ఆశ్చర్యపోయి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, ప్రాధేయపడుతూ ఉన్నారు, గోజాడుతూ ఉన్నారు. అప్పుడు చివరిగా సైన్యాధిపతి అన్నాడు, నువ్వు ఇప్పుడైనా మరి మీ దేవుడిని విడిచిపెడతావా అని. ఎస్. Okay. So let's read now from Psalm 103 verses 1 through 5. మరొకసారి కీర్తనలు 103 ఒకటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. 103. You going to read it or you want me to read it? Yes. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. Verse 2. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువకము. Verse 3. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. Verse 4. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. Verse 5. పక్షిరాజు యవనము వలె మన యవనము కొత్తదగునట్లు చున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. You know, we'll find as this testimony continues that this Pastor Keefley, God blessed him so much, and God redeemed his life from the pit, and he satisfied him with his love and mercy. He satisfied him with good as long as he lived, and his youth was renewed like the eagles, just like the psalm says. మరి కీర్తనలో చెప్పబడిన రీతిగా మనం చదువుతున్నటువంటి ఈ పాస్టర్ గారి కిఫ్లీని కూడా దేవుడు ఆ విధంగా కాపాడాడు. దేవుని యొక్క కృపని ఆయనకి మీద చూయించాడు. ఆయన మేలుతో తన హృదయాన్ని తృప్తిపరిచాడు. And give us this Isaiah 12, 1 through 4 reading here again, Pastor Solomon. Isaiah 12, 1 through 4. ఆ దినమన యెషయా 12:1-4. ఆ దినమన మీరులాగందరు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాము, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమైన. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బాహువులో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరు లాగందురు. Yes. We're about to hear about how mighty the Lord is and how he is going to save this Pastor Keefley. Go ahead and play the next minute, Solomon. తర్వాత మరి ఇప్పుడు దేవుడు కిఫ్లీ జీవితంలో ఎటువంటి అద్భుతాలు జరిగించాడు అనేది మనం చూద్దాం. వీడియోని దాన్ని మరలా ప్లే చేద్దాం. Crying, screaming. Some tried to leave, but soldiers blocked the exits. They were forced to watch. The officer gave Keefley one last chance. He walked up to him with the megaphone and asked him in front of everyone, "Will you deny your Jesus and pledge loyalty to Eritrea?" Keefley's voice was weak, but everyone heard what he said. "Jesus is Lord. He is my king, and he is worth more than my life." The officer nodded to a soldier who lit a torch. "This is the part where I need you to understand something. What I'm about to tell you has been documented. There were witnesses. This isn't a legend or a myth that got exaggerated over time. This is real." They set him on fire.
The flames engulfed him immediately. Gasoline burns fast and hot. People in the crowd were screaming, covering their children's eyes, trying to turn away but unable to move. The soldiers watched with blank faces. The officer stood there with his arms crossed, satisfied that he had made his point. But then something happened that no one expected. Keifley started to pray, out loud. Through the flames, through what should have been unbearable pain, his voice rang out across that square. He wasn't screaming in agony, he was praying. People said it sounded like he was talking to someone right there with him, like he was having a conversation. He prayed for his family. He prayed for the church. And then he did something that broke everyone who heard it. He prayed for the soldiers who had just set him on fire. He asked God to forgive them. He asked God to open their eyes to the truth. The crowd went silent. Even the soldiers looked uncomfortable. This wasn't how this was supposed to go. They had burned people before. They knew what it looked like when someone died this way. It was violent, it was quick, and it was horrific. But Keifley wasn't dying like that. 30 seconds passed. Then a minute, then 2 minutes. The flames were still burning, but Keifley was still praying. His voice hadn't stopped. It hadn't even gotten weaker. The officer started to look nervous. He turned to the soldiers and barked orders for them to add more gasoline. They did. They poured more fuel onto the fire, making the flames even higher, even hotter. The heat was so intense that people in the front of the crowd had to step back. But Keifley kept praying. 3 minutes turned into 5. 5 turned into 7. This is not medically possible. The human body cannot survive that kind of heat for that long. Your lungs would fill with smoke. Your skin would be destroyed. You would lose consciousness within seconds from the pain alone. But Keifley was still there. Still praying. Still conscious. And then something even more impossible happened. The flames started to die down on their own. Not because they ran out of fuel. There was plenty of gasoline. They just started to go out like someone was blowing them out one by one. When the flames finally stopped, everyone could see Keifley clearly. He was still tied to that pole. His clothes were completely burned off. But his skin was untouched. Not a single burn mark, not a blister, nothing. The crowd erupted in chaos. People were shouting, crying, falling to their knees. Some were praising God right there in the square. Others were just stunned into silence, trying to process what they had just seen with their own eyes. The officer ran forward with several soldiers. They frantically checked Keifley's body, looking for any sign of injury. There was none. His hair wasn't even singed. It was like the fire had never touched him at all. One of the soldiers started to untie him, his hands shaking so badly he could barely work the chains. Another soldier dropped to his knees right there, tears streaming down his face. He kept saying over and over, "What have we done? What have we done?" When they finally got Keifley down from the pole, he was weak from being tied up and beaten, but he was alive. Completely, miraculously alive. He looked at the officer who had ordered his execution and said, "Do you see now? Do you see that my God is real?" The officer had no words. He just stood there, staring at Keifley like he was seeing a ghost. Because in a way, he was. This man should have been dead. Every law of nature said he should have been dead. But there he was, standing in front of them, without a single injury. Now here's where the story gets even more incredible. You'd think... If you can remember all that. Yeah. ఆ తర్వాత అప్పుడు చివరిసారిగా సైన్యాధిపతి చెప్పాడు, ఇప్పుడు నిన్ను మరి చివరిసారిగా నీ యేసు ప్రభు దేవుడు కాదని, నీ యేసు ప్రభుని విడిచిపెడతానని, ఆయన సువార్త సేవ చేయనని ఒప్పుకో, ఇప్పటికైనా విడిచిపెడతామన్నారు. అయితే కిఫ్లీ పాస్టర్ గారు అన్నారు, లేదు లేదు, నేను యేసు ప్రభువే నా రాజు, ఆయనే నా దేవుడు అని చెప్పాడు. వెంటనే సైన్యాధిపతి ఆజ్ఞాపించాడు, పెట్రోల్ పోయింది అని. పెట్రోల్ పోసారు, ఇంకా ఎక్కువ క్యాన్లు తీసుకొచ్చి పోసి నిప్పు అంటించారు. అందరూ నిప్పులు భయంకరంగా వస్తున్నాయి. అందరూ ఏడుస్తూ ఉన్నారు, పిల్లలు కళ్ళు మూస్తూ ఉన్నారు, పిల్లలు కనపడకుండా దాచుకుంటూ ఉన్నారు, అలా అన్నీ చేస్తూ ఉన్నారు, మంటలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ కిఫ్లీ మాత్రం మరి ఆయన ఏం ఏడవకుండా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ మరి తన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాడు, తన సంఘం కోసం ప్రార్థిస్తున్నాడు, ఆ గ్రామం కోసం ప్రార్థిస్తున్నాడు,
మరి తను కాలుస్తున్నటువంటి సైనికుల కోసం ప్రార్థిస్తున్నాడు. ఆయన ఎవరితోనో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. అయితే మనుషులందరూ అంటే ఈ సైన్యాధిపతులు అనుకున్న ఇదేంటి, ఇంతకుముందు చాలా మందిని కాల్చాము, వాళ్ళందరూ మంటలు వస్తున్నప్పుడు భయపడి కేకలేసి అరిసి భయంకరంగా చచ్చిపోయేవాళ్ళు, ఇతను మాత్రం ప్రార్థన ఎవరితో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఉంది అని చూస్తూ ఉన్నారు. అయితే జనమందరూ కూడా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఆశ్చర్యకర రీతిగా ఒక 30 సెకండ్లు అయింది. 30 సెకండ్ కాస్త 1 నిమిషం అయింది, నిమిషం కాస్త 2 నిమిషాలు, 3 నిమిషాలు అయింది. అయినా ఈయన కాలిపోలేదు, కానీ ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నాడు. మంటలన్నీ వస్తూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు అనుకున్న, వాస్తవానికి ఇది సైన్స్ పరంగా కూడా చాలా ఇంపాసిబుల్. 3 నిమిషాల కన్నా మరి ఎక్కువగా మనం పొగలో మంటలో ఉంటే లంగ్స్లోకి మరి పొగ వెళ్ళి చంపేయాలి వాస్తవానికి. కానీ ఈయన కిఫ్లీ పాస్టర్ గారు మాత్రం ప్రార్థిస్తూనే ఉన్నాడు. అయితే ఆశ్చర్యకరం, ఇది 3 నిమిషాల తర్వాత మరి ఆ మంటని ఎవరు నోటితో ఊదినట్టుగా ఊదుతుంటే ఒక్కొక్క మంట ఆరిపోతా ఉంది, పూర్తిగా ఆరిపోయింది. అయితే జనులందరికీ ఆశ్చర్య రీతిగా మంటలన్నీ ఆరిపోయినాయి. ఒంటి మీద ఉన్న వస్త్రాలు కాలిపోయినాయి, కానీ ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఒక ఎంట్రుకు కూడా కాలేదంట. సైన్యాధిపతులు ముందుకు వచ్చి చూసి ఆయన శరీరాన్ని తాకి చూశారు, మోకాళ్ళను తాకి చూశారు, శరీరాన్ని పట్టుకొని చూశారు, ఎక్కడ కాలేదు. పట్టుకున్న సైనికులకి కళ్ళ నీళ్ళు వస్తా ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటి అని. అప్పుడు కిఫ్లీ పాస్ గారు అన్నారు, ఇప్పుడు సైన్యాధిపతి వైపు చూసి అన్నాడు, ఇప్పుడు నీకు అర్థమైందా, నేను నమ్ముకున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని, నిజమైన దేవుడు అని. ఎస్. Okay. So goods are given to us to be used, not to be stored away. అయితే బహుమతులు అనేవి దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు అంటే, ఏ బహుమతినైనా దాన్ని దాచిపెట్టుకోవటం కోసం కానీ మరి విసిరి వేయటం కోసం కాదు. And just as Israel in the desert received manna daily from God and did not have to worry about food and drink, and just as the manna which was stored from one day for another rotted, so should Jesus' disciples receive their share daily from God. అయితే ఎడారి ప్రాంతంలో ఇజ్రాయిల్ ఏ విధంగా అయితే ఎడారిలో ఆహారాన్ని, మన్నాని దేవుడు అనుగ్రహించాడు, వాళ్ళు రేపటి కోసం దాన్ని దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అనుదినం వారికి కావలసినంత మన్నాని ఆయన అనుగ్రహించాడు. అలాగే యేసుప్రభు శిష్యుల గురించి కూడా వాళ్ళు రేపటి గురించి లేకపోతే ఏది లేదు అని ఎప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, కానీ ఆయన అనుసరిస్తూ ఉన్నారు. And if they store it up as a lasting treasure, they will spoil both the gift and themselves. అయితే వాళ్ళు కనుక అది దాచుకున్నట్లయితే అది పనికొచ్చేది కాదు. The heart clings to collected treasure. Stored up possessions get between a person and God. కనుకనే మరి మన హృదయం ఎప్పుడు కూడా అంటే కావాలి అని కోరుకునేది వస్తువుని, కానీ దేవునితో సంబంధం కలిగిన వారు దేవుని కావాలని కోరుకుంటారు. So where my treasure is, there is my trust. Where my treasure is, there is my security. Where my treasure is, there is my comfort. Where my treasure is, there is my God. అయితే ఎక్కడైతే నా యొక్క సంపద ఉంటుందో అక్కడ మనసు ఉంటుంది, ఎక్కడ మనసు ఉంటుందో అక్కడ విశ్వాసం ఉంటుంది, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది, ఎక్కడ మరి విశ్వాసం ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి ఎక్కడ ధనం ఉందో ఆ ధనమే దేవునిగా కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఆ ధనమే వారి యొక్క ధైర్యంగా అనుకుంటారు. And Bonhoeffer says treasure means idolatry. Idolatry meaning you're putting your possessions before God. వాస్తవానికి సంపాదించుకోవటం అనేది, అందుకే బాన్హాఫర్ అంటారు, సంపాదన లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడం అనేది దేవుని దృష్టిలో వ్యభిచారం లాంటిది. అంటే దేవునికి బదులుగా మనం ఈలోక సంబంధమైన సంపాదనని ఎక్కువ ప్రేమిస్తున్నాము అని దాని అర్థం. You know, where is the boundary? Where is the line between the goods I'm supposed to use and the treasure I'm not supposed to have? అయితే ఏదైనా ఒక పరిమితి ఉందా?
ఎంతవరకు నేను ఉంచుకోవచ్చు, ఎంతవరకు నేను ఉంచుకోకూడదు అనే ఏదైనా పరిమితి ఉందా? So if we turn the statement around and ask what your heart clings to is your treasure. ఇక్కడ ఏముంది? నీ హృదయం అంటే నీ సంపద ఎక్కడుందో అక్కడ నీ హృదయం ఉంటుంది. It could even be a modest treasure. It's not a question of size. అంటే అది ఎంత అనేది కాదు, కానీ కొద్దిగైనా ఉండొచ్చు, కానీ నీ మనసు ఎక్కడుందో, సంపద ఎక్కడుందో నీ మనసు అక్కడ ఉంటుంది. Everything depends on the heart. Everything depends on you. కాబట్టి ప్రతిది కూడా నీ మీద ఆధారపడింది. అంటే నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావు అనేది ప్రాముఖ్యమైనది. So if you ask, how can I recognize what my heart clings to? Again, there is a clear and simple answer. Everything which keeps you from loving God above all things is the treasure that your heart clings to. నువ్వు అడగొచ్చు, అయ్యా నా హృదయం దేని మీద ఆధారపడి ఉంది, దేన్ని ఆనుకుని ఉంటుంది, అది ఎలా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే, దేవుని కన్నా దేన్ని నీ హృదయం ఎక్కువగా ఇష్టపడుతుందో నువ్వు దాని మీద ఆధారపడుతున్నావు, దాన్ని ఆనుకుని ఉంటున్నావు అని తెలుసుకోవాలి. So if we go back to the story of Kifli, we probably don't have time to continue to play the video. కాబట్టి మనం పూర్తిగా ఈ వీడియో ప్లే చేయడానికి సమయం లేదు గనక we'll just tell you what happens from here. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నా మాటల్లో చెబుతాను. He is taken down from the pole where he was not burned. Apparently God would not allow his skin even to receive a small burn mark. అయితే ఆయన్ని ఆ కట్టవేయబడినటువంటి కట్టె నుంచి ఉప్పదీశారు, కట్లు తీశారు. అయితే కనీసం ఆయన శరీరంలో కొద్దిగా కాలటానికి దేవుడు అనుమతించలేదు. So they took him to a jail cell and they put him in a dungeon room. ఆ తర్వాత ఆయన తీసుకొని ఒక చెరసాలకు తీసుకెళ్లి అక్కడ ఒక రూమ్ లో ఉంచారు. But the guards that were handling him treated him with the utmost respect, and they even feared him because they knew that this was a man who had the protection of God Almighty. ఆ తర్వాత కానీ అక్కడ ఆ సమయంలో ఆయన చెరసాల్లో పెట్టినప్పటికి కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఆయన అంటే భయపడిపోయారు. ఆయన చాలా మర్యాదకరంగా చూసుకున్నారు. ఎందుకు అంటే అయ్యో ఈయనకి దేవుని యొక్క సంరక్షణ ఉంది, దేవుని ఈయనకు తోడుగా ఉన్నాడు అని వాళ్ళందరూ కూడా నమ్మారు. They interrogated him time and time again to find out what kind of witchcraft did he do to prevent himself from being burned. ఆ తర్వాత ఆయన్ని అనేక సార్లు మరలా ఇంటరాగేషన్ చేశారు, అనేక ప్రశ్నలు అడిగారు. నువ్వు ఏ విధంగా చేతబడి చేసావా, ఎలాగ ఈ మంటల్లో నుంచి నువ్వు తప్పించుకున్నావు, మంటల్లో అసలు నీ శరీరాన్ని కాలకుండా ఏ మంత్రాలు వేసావు, ఎలా చేతబడి చేసావు అని అనేక సార్లు ఆయన అడిగారు. And Kifli basically told them there is nothing that you could do to prevent after being soaked with gasoline and a light lit. Only God can save you from that. అప్పుడు మరలా ఈ పాస్టర్ గారు అన్నాడు, లేదయ్యా, ఏ మంత్రం తంత్రం చేతబడి కూడా మరి అంటే ఈ యొక్క పెట్రోల్ మంటల నుంచి కాపాడదు, ఏ మనిషిని కాపాడదు, కేవలం అలా కాపాడేది నిజమైన దేవుడు మాత్రమే అని అనేక సార్లు చెప్పాడు. You know, the people that saw that, the 500 witnesses, they began to tell everyone that they saw, everyone that they knew, and this story began to spread all over Africa. మరి ఆ రోజు 500 మంది ఎవరైతే ఆయన కాలుస్తున్నప్పుడు చూశారో వాళ్ళందరూ కూడా ఈ జరిగిన సంఘటనని అనేక మందికి చెప్పడం ప్రారంభించారు. అద్భుతం ఎలా జరిగిందని ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఉన్నారు. ఆ కథ అంతా కూడా ఆఫ్రికా దేశం అంతా కూడా మరి మారుమోగిపోయింది. The story was passed around the pastor who couldn't be burnt. ఏమన్నంటే అంటే మంటల్లో నుంచి తప్పించుకున్న, మంటల్లో కాలిపోకుండా సజీవంగా బ్రతికినటువంటి పాస్టర్ గారి కథ అని చెప్పి అనేక మంది చెప్పుకున్నారు. And you know, I've listened to so many of these testimonies now from different countries, from America, from every kind of a testimony that you can imagine, from people dying and coming back to life, to people being tortured, to
any kind of a thing that could happen to somebody. And I can tell you, God is going to do whatever results in the most people coming to him and being saved. కాబట్టి ఇటువంటి సాక్ష్యాలు నేను అనేకం వింటూ ఉంటాను. సో దేవుడు అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యాలు, అనేక అద్భుతాలు ఆయన జరిగిస్తున్నాడు. ఎందుకోసం అంటే అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచడం కోసం ఆయన ఈ కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. So let's read this Psalm 145:18. 145వ కీర్తన 18వ వచనం చదువుకుందాం. 145 145:18. It should be on the page. The Lord is near to all who call on him, to all who call on him in truth. ఆయన మొనపట్టి వారికి ఆయన అతి సమీపంగా ఉన్నాడు. 145:18. The Lord is near to all who call on him, to all who call on him in truth. తనకు మొరపెట్టు వారికి అందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యెహోవా సమీపంగా ఉన్నాడు. And as they continue to interrogate Pastor Kifley and telling him if he would deny Jesus, if he would tell everybody that this burning was some kind of a trick, they would let him go. కాబట్టి మరి ఈ యొక్క కాలవటంలో నుంచి తప్పించుకోవటం అనేది ఒక అద్భుతం. కాబట్టి ఆ ప్రభుత్వం వారు ఆయన విడిచిపెట్టారు. They came in with pictures of his family, his wife and his children. ఆ తర్వాత ఆయన కుటుంబాన్ని, ఆయన యొక్క భార్యని, బిడ్డల్ని ఫోటోలు తీసుకున్నారు. He said they told him terrible things would happen to him, to his wife and his children, if he did not reject Jesus. అయితే తన భార్యని, బిడ్డలను కూడా హింసిస్తామని చెప్పారు యేసు ప్రభువుని విడిచిపెట్టకపోతే. But he told them, if God can protect me from the flames, he can protect my family as well. అప్పుడు ఆయన అన్నాడు, పాస్టర్ గారు, దేవుడు నన్ను అగ్ని గంధకాల నుంచి కాపాడిన దేవుడు నా కుటుంబాన్ని కూడా కాపాడుతాడని నేను నమ్ముచున్నాను అన్నాడు. Eventually they let him out of prison. అయితే చివరిగా ఆయన్ని ఆ చెరసాలలో నుంచి బయటికి విడిచిపెట్టారు. He went right back to his church and began preaching. మళ్ళా తన సంఘానికి వెళ్ళి బోధించడం ప్రారంభించాడు. The man that set him on fire and lit the flames became one of his followers and became a baptized believer. మరి ఆయన మంటలతో కాల్చడానికి ప్రయత్నించినటువంటి అధికారులందరూ కూడా ఆయనకి శిష్యులుగా మారిపోయి ఆయనకి మరి సంఘంలో బాప్టిజం తీసుకున్నారు. And has now become a great evangelist in Eritrea. ఎరిట్రియా అనే దేశంలో మరి గొప్ప సువార్థికునిగా ఆయన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు. And I thought it was one of the most amazing testimonies I could ever imagine. కాబట్టి నేను ఇంతకు ముందు వినినటువంటి అనేక సాక్ష్యాల్లో ఇది చాలా అద్భుతమైన సాక్ష్యం, మీ అందరు కూడా వినిపించాలని నేను దీన్ని తీసుకొచ్చాను. The things that we can learn from that story. ఈ కథలో నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకుంటున్నాం అంటే, God doesn't seem like he shows up until the very last second when there is no hope. అయితే ఇక్కడ మనకి ఈ కథలో అర్థమైంది ఏంటి అంటే, ఇక నాకు ఇంక ఏ ఆధారం లేదు, ఏ సహాయం రాదు అనుకున్న సమయం దాకా దేవుడు ఆగి ఆ చివరి మూమెంట్ లో ఆయనకి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. Now it would have been nice to say that he would have arrived and spared Dietrich Bonhoeffer's life. అయితే మనం పోయిన గత నెలలో చెప్పుకున్నట్లుగా బాన్హాఫర్ అంటే ఈ యొక్క నియంత హిట్లర్ చేతిలో చనిపోయినటువంటి ఆ పాస్టర్ గారిని కూడా కాపాడాల్సింది అనుకుంటాం. But in Bonhoeffer's case, for whatever reason God had, I feel like he allowed whichever way to happen which would cause the most souls to be saved. అయితే ఇక్కడ దేవుడు ఏ కార్యం చేయడం ద్వారా అనేక మంది రక్షించబడతారో ఆ కార్యాలు చేస్తాడు. Now it could be that if
Dietrich Bonhoeffer was not killed, was let out of the prison, then no one would hold him valuable. No one would read his writings. No one would study the words that he has to tell us. అయితే బాన్హాపర్ గనుక ఒకవేళ బతికినట్లయితే అప్పుడు ఆయన కథను ఎవరు చెప్పుకునేవాళ్ళు కాదు. So when he tells us not to put treasures and not to put material wealth before God, not to put the desire for things or to put the desire even for spiritual gifts, to be content with what you have. కాబట్టి దేవుడు ఏం అనుగ్రహించున్నాడో దానిలో తృప్తి కలిగి ఉండాలి, అంతేగాని ఈ లోక సంబంధమైనటువంటి వాటిని సంపాదించుకోవటం కోసం మనం పరిగెత్తకూడదు. And I think in India, as I understand, there was at least 2 times in the last 25 or maybe 50 years where things were very bad in India, where people didn't have enough to eat, people didn't have enough of anything, and it's been told to me that that is why the Indians are so desirous of things. అయితే వాస్తవానికి భారతదేశంలో ఇంతకుముందు అంటే పాత కాలంలో 2 సార్లు పెద్ద కరువులు వచ్చినాయంట. ఆ కరువులు అంటే కొన్ని తరాల క్రితం. ఆ కరువులు రావడం ద్వారా అంటే ప్రజల్లో ఒక రకమైన ఆ తర్వాత పుట్టిన పిల్లలు వాళ్ళ మెంటాలిటీ అంతా కూడా ఎలా తయారైందంటే ఇంకా కావాలి అనే ఆశ ఎక్కువ, లేకపోతే ఎంత ఉన్నా తృప్తి లేదు అనే ఒక రకమైనటువంటి భావంలో ఎదిగారు అని ఒక నానుడు ఉంది. And I can imagine if you can remember a time where you didn't have enough to eat, or you remember a time where you didn't have enough clothes, or you can remember a time where you couldn't afford to be educated, or whatever the problem was, that has, stuck in your mind, where it's easy to, put the desire for material things ahead of God. కాబట్టి మరి ఇటువంటి అంటే దారిద్ర్యంలో నుంచి వచ్చినప్పుడు వాస్తవానికి మనం మరి అటువంటి పరిస్థితులకు మళ్ళీ వెళ్ళటం ఇష్టం లేక ఇంకా కావాలి, ఇంకా దాచుకోవాలని ఆలోచన ఉంటుంది వాస్తవానికి. So we are about to close this story and this teaching for this morning. నేను చివరి కొన్ని మాటలు చెప్పి ముగించబోతూ ఉన్నాను. And what can we take away from this? సో ఈ సంఘటన నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చు? I don't know what God has in store for each and every one of you listening. అయితే నా మాటలు వింటున్న మీ అందరి కోసం కూడా దేవుడు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో నాకు తెలియదు కానీ, but I can tell you that he is never going to leave you or forsake you. ఒక మాట మాత్రం వాస్తవం, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన వాక్యం వదిలేస్తాడు. And whether he is going to intercede like he did for the pastor in Eritrea, or he is going to just be with you as he was with Dietrich Bonhoeffer, I believe that he will never leave you nor forsake you. కాబట్టి మరి ఎరిట్రియా దేశంలో పాస్టర్ గారి జీవితంలో దేవుడు ఏ విధంగా అయితే కార్యాన్ని చేశాడో అలాగే whatever happens to you in your ministry, and whatever happens to you as you serve the lost, it is whatever he is going to do, it's for more souls to be saved. సో దేవుడు ఏం చేసినప్పుడు కూడా ఎక్కడ ఆత్మల రక్షణ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఆత్మల రక్షణ కోసం ఆయన కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. I recently listened to another man that was dead for 8 minutes. He was a Jewish man that came to faith. మరి ఒక యూదుడు యేసు ప్రభువులోకి విశ్వాసంలోకి వచ్చాడు. ఆయన చనిపోయిన 8 నిమిషాలకి మరలా బ్రతికాడు. And Jesus told him that things are going to happen very, very soon where many people are going to be open to receive the message of salvation. అయితే దేవుడు ఆయనతో చెప్పింది ఏంటంటే ఈ చివరి దినాల్లో అనేక మంది రక్షణ సువార్తను అంగీకరించి
మరి అనేక మంది మరి ప్రభు రాజ్యంలో చేరబడబోతున్నారు అని. And as this Jewish man saw this vision, after he was taken to heaven, and Jesus showed him that God is going to send some kind of like spiritual light down on the earth, where people will be able to receive the truth of the gospel, the truth of who Jesus is. Even Muslims, even Hindus, even Buddhists. మరి అనేక మంది అంటే ఇతర విశ్వాసంలో ఉన్న వాళ్ళు కూడా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచడం కోసం ఆయన ఒక వెలుగుని చూపించి ఉన్నాడంట. But he told him something that I thought was interesting. He says many will reject it. అయితే ఇంకొక మాట ఏం చెప్పాడంటే ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు కూడా చాలా మంది తిరస్కరిస్తారు అన్నాడు. And Jesus told him, don't worry about those that reject it. అయితే మరి యేసు ప్రభు చెప్పాడు, అంటే తిరస్కరించే వారి గురించి నువ్వు ఏం బాధపడనక్కర్లేదు అన్నాడు. He says many will receive it and many will be open to hear what you have to say. కాబట్టి అనేక మంది సువార్త వినడానికి ఇష్టపడతారు, అనేక మంది ఆయన విశ్వాసంలోకి వస్తారు. And I think the Bible says, describes it this way: do not cast your pearls before swine. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తోంది, పందుల ముందు ముత్యాలు వేయకుడి అని. Apparently, that's what Jesus is referring to when he tells his disciples, do not cast pearls before swine. There are some that will never accept it. There are some that even when this spiritual light comes from God, they will reject him. But there will be many that are open to what you have to say. అయితే కొంతమంది, అందుకే శిష్యులతో చెప్పాడు, మీ ముత్యములను పందుల ముందు వేయకూడని. కొంతమంది ఎంత చెప్పినా తిరస్కరిస్తారు, వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ So what is our job from here forward? అంగీకరిస్తారు. Sorry. Go ahead. Did you hear that song? What is that? So what is it? What is our job from here till Jesus comes back a second time? కాబట్టి మన యొక్క పని ఏంటి? ఇప్పుడు నుంచి యేసు ప్రభు రెండవ రాకడ వరకు మనం చేయాల్సిన పని ఏంటి? మన బాధ్యత ఏంటి? To share the gospel with those who will listen. కాబట్టి ఎవరైతే వింటున్నారో వారికి సువార్తని ప్రకటించాలి. ఆమేన్. హల్లెలూయా. Amen. And remember that if you're arrested, if you're hauled in before the authorities, God is going to give you the words. God is going to be there with you in the flames. God is going to be with you no matter what happens. అయితే ఒకవేళ నిన్ను అరెస్ట్ చేసినట్లయితే, లేదా ఏదైనా ప్రమాదం పొంచి ఉన్నట్లయితే గుర్తుంచుకో, దేవుడు నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన ఆ సమస్య అంతట్లో కూడా నీతో కలిసి నడుస్తాడు. And God is going to protect your wife and your family. నువ్వు ఎప్పుడైతే అటువంటి పరిస్థితిలో ఒకవేళ వెళ్తున్నట్లయితే నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు. For we serve a great God. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు, మనం సేవ చేసే దేవుడు The God of love. ఆయన మహోన్నతుడైన దేవుడు. The God that is everything. ఆయన సమస్తమైన దేవుడై ఉన్నాడు. The God whom I love. మరి ఆ దేవుడిని నేను ప్రేమిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Jesus Christ. Father, let's pray. Solomon. ప్రార్థన చేసుకుందాం. Father, for these pastors and these workers and the women that have joined this meeting, we ask you, Lord, to fill them with every spiritual gift, to fill them with peace, to fill them with love, to keep them aware that it's not their job to save every soul in India. Their job is, Lord, to share the gospel with those that will listen. I ask you, Lord, to give them understanding and kind hearts. We ask you, Lord, to provide for them all the things that they need, their education for their children, gasoline for their cars and motorcycles, money for their church, money to buy food for the poor, enough for their households,
and their families, Lord. But at the same time, Lord, to be certain, Lord, that they are putting you above every material need. We thank you, Lord, for that story of Kifli, that encouraging story of the pastor who couldn't be burnt. We pray, Lord, against the persecution in India. We pray, Lord, against Modi and his radical Hindu government, Lord. We pray, Lord, that as the persecution continues in India, that the gospel grows exponentially. Yes. We pray, Lord, for an openness in India for the people there to hear the word of God and receive it. Pray also, Lord, against the persecution in North Korea, against the persecution in China, against the persecution in Africa, in Nigeria, in Sudan, in Eritrea, Lord, against the persecution in the Muslim countries. Lord, that you will protect the Christians and let your light shine on those areas, Lord, so people may know the truth of the gospel. We pray, Lord, for you to come soon and take your church. We pray, Lord, for how wonderful it's going to be in heaven to be in your presence. We thank you, Lord, that you have allowed us to believe. We thank you, Lord, for the faith that you have given us. Thank you, Lord, that you have blessed us with many small things which we need to be grateful for. We thank you, Lord, for Solomon and for organizing these meetings. I ask you, Lord, to bless each and every one who is signed in on this meeting this morning, and their families, their spouses, their children, Lord, their villages, their towns, and their cities. And I ask all these things in the precious name of Jesus. Amen. 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 Thank you so much, Jerry. Thank you so much for the powerful testimony and powerful words. Thank you so much. Enjoy your vacation. Okay. Thank you. Bye-bye. Bye-bye. Thank you. Praise the Lord. Praise the Lord. ఓకే అయ్యగారు మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ ఆరాధన చేసినటువంటి పాస్టర్ గారు జాన్ విక్టర్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వదిస్తారు. తర్వాత వీఆర్ గోయింగ్ టు హియర్ ది 1 minute టెస్టిమనీ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. జాన్ విక్టర్ గారు, వుడ్ యూ ప్లీజ్ ప్రే క్లోజింగ్ ప్రేయర్? ఉన్నారా పాస్టర్ గారు? ముగింపు ప్రార్థన చేయండి సార్. లేరా ఆయన? లేనట్టున్నారు. బిషప్ గారు మీరు చేయండి ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, మా నీతికి ఆధారణభూతుడైన గొప్ప దేవుడా, సకల ఆశీర్వాదాలు కారణభూతున్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి నీ కృపల జ్ఞాపకం చేసుకున్నాం. సజీవ లెక్కలు ఉంచిన గత కొన్ని సంవత్సరాలుగా మా మినిస్ ద్వారా శక్తి గల సేవకుల సదస్సు ప్రతి శనివారం ఈ రీతిగా జరిగిస్తున్నందుకు నీ కొన్న దాసుని ప్రోత్సహించి ఇండియాలో ఉన్న సేవకులందరినీ ప్రోత్సహించడానికి నీ దాసుని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. మా మినిస్ట్రీలో ఉన్న వారందరినీ మీరు దీవించండి. సంస్థలో పనిచేస్తున్న వారందరూ దీవించండి. దాసుడు కుటుంబాన్ని దీవించండి. వారి తలంపులు దేశంలో పచ్చడి ఇదన్న మంచి వర్తమానం సాక్ష్యంగా మరి జరిగి అనిపించారు ప్రభా. దాన్ని బట్టి మా జీవితాలు మార్చుకొని నీ వైపు తిప్పడానికి కూడా సహాయం దయచేసి నడిపించమని వచ్చిన మా మినిస్టర్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశ్రయించండి. రాబోయే దినాలు ఏ తలంపై అయితే కలిగి ఉన్నారు, ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు, రీలు గౌరవనీయులు ప్రభా సాల్మన్ గారు ఆ ఉద్దేశాలను కూడా సఫలపరచండి. ఇదిగో మరి సంతోషకరమైన మాసంలో మేము అడుగు పెడుతున్నాం. ఇదిగో ప్రజలందరికీ కలగ మహా సంతోషకరమైన సువర్తమానము దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడని సెలవిస్తూ సువార్త ప్రకటించడానికి మాకు ఇస్తున్న ఈ మాసంలో ప్రభా మరి ఘనంగా గొప్పగా మర్యాదకరంగా ఈ సంవత్సరం ప్రతి కుటుంబం, ప్రతి సంఘం, ప్రతి ప్రాంతం వేడుకలు, క్రిస్మస్ క్రీస్తు జన్మ వేడుకలు జరుపుకోవడానికి కూడా సాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాయి. ఇదను పాటలు పాడి ప్రార్థన చేసిన దాసుని కుటుంబాన్ని పరిచయం మీరు ఆశీర్వదించమని మహిమ చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని హెచ్చిస్తూ మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి బతలాడి పొంది నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత కృపా కావదలు
ఆయన సన్నిధి నెమ్మది, సంతోషము, సమాధానం, ఆశీర్వాదము, దీవెన మా మినిస్ట్రీలో పాల్గొంటున్న బిడ్డలందరికీ, జూమ్లో పాల్గొన్న బిడ్డలందరికీ, నడపడానికి సిద్ధపడుతున్న పిల్లిపై గారికి ప్రత్యేక రీతిగా మా ప్రియులు గౌరవనీయులు మరి నాకు సాల్మోనయ్య గారి వారి కుటుంబ పరిచయం అందరికీ ఈ దిన వర్తమాన దాసులకును ప్రభు కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you all. Thank you so much for joining. See you next week.